ఢిల్లీ పర్యటన తర్వాత తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వరం మారిందా? గత కొన్ని రోజులుగా లడ్డూనే రాజకీయ అస్త్రంగా చేసుకున్న కూటమి అనూహ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మీడియా ఈ అంశంపై మాట్లాడకుండా ఉండటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను చర్చకు దారితీస్తోంది. అసలు ఢిల్లీ వేదికగా తిరుమల లడ్డూపై ఏం జరిగింది? కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో వచ్చిన ఆదేశాలే చంద్రబాబును వెనక్కి తగ్గించాయా? రాజకీయ విశ్లేషకులు దీనిపై ఏమంటున్నారు? అటువైపు వైసీపీ నేతలు చేస్తున్న సంచలన ఆరోపణల వెనుక ఉన్న హెరిటేజ్ లింకులేంటి? ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక కథనం. ఫిబ్రవరి 10వ తేదీన చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా కనిపిస్తోంది. అమిత్ షా సహా అనేక మంది ప్రముఖులతో సమావేశమైన బాబు దాదాపు గంట పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. అయితే ఈ సమావేశంలో శ్రీవారి లడ్డూ అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు ఢిల్లీ వర్గాలు కోడైకొస్తున్నాయి. లడ్డూ విషయంలో అతి చేయడం సరికాదని, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టు నేతృత్వంలో ఏర్పాటైన సిబిఐ, సిట్ కు రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవం ఇవ్వాల్సింది పోయి దాన్ని ధిక్కరించేలా వ్యవహరించడం పద్ధతి కాదని కేంద్ర పెద్దలు గట్టిగానే హితవు పలికినట్లు తెలుస్తోంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయం చేయటం వల్ల భవిష్యత్తులో రాజ్యాంగ సంక్షోభాలు ఏర్పడే అవకాశముందని, ఒకవేళ సుప్రీంకోర్టు దీనిపై సీరియస్ విచారణ చేపడితే ప్రభుత్వం అబాసుపాలు కాక తప్పదని ఢిల్లీ వర్గాలు చంద్రబాబుకు గట్టిగానే క్లాస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ హెచ్చరికల నేపథ్యంలోనే లడ్డూ వ్యవహారాన్ని అధికారికంగా కాస్త దూరం పెట్టి కేవలం తమకు అనుకూలమైన మీడియా సంస్థలతో మాత్రమే నడపాలనే ఒక రహస్య నిర్ణయానికి టీడీపీ వర్గాలు వచ్చినట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే కేవలం ఢిల్లీ ఒత్తిడే కాదు, గ్రౌండ్ లెవెల్లో బయటపడుతున్న కొన్ని చేదు నిజాలు కూడా కూటమి నేతలను ఇరకాటంలో పడేస్తున్నాయా? సూది కోసం సోదికి వెళితే పాత వ్యవహారాలన్నీ బయటపడ్డాయా? అంటే హెరిటేజ్ సంస్థకు సంబంధించి ఎవరు ఊహించని లింకులు ఇప్పుడు తిరుమల లడ్డూ తయారీ నెయ్యి సరఫరాలో బయటపడటం పెను సంచలనంగా మారింది. తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగంలో సెగలు రేపుతోంది. ముఖ్యంగా వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. నెయ్యి సరఫరాలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆయన హెరిటేజ్ సంస్థ పేరును నేరుగా ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఉత్తరాఖండ్ లో భోలేబాబా, మహారాష్ట్రలో ఇందాపూర్, హర్యానాలో జై అంబే మాగ్రో వంటి పేర్లతో వివిధ రాష్ట్రాల్లో నెట్వర్క్ నిర్వహిస్తూ కల్తీ నెయ్యి సరఫరా వెనక హెరిటేజ్ హస్తముందనే అనుమానాలను వెంకటరెడ్డి వ్యక్తం చేశారు. ఇవన్నీ కేవలం ఆరోపణలే కాదు, నెయ్యి ధరల విషయంలో కూడా ఆయన సంధించిన ప్రశ్నలు కూటమి నేతలకు సమాధానం దొరకనివిగా మారాయి. గతంలో 370 రూపాయలకు కొనుగోలు చేసిన నెయ్యి కల్తీ అని ప్రచారం చేసిన వారు ఇప్పుడు కేవలం 279 రూపాయలకే కొనుగోలు చేస్తున్న నెయ్యి ఎంతవరకు స్వచ్ఛమైనదో చెప్పాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి తోడు వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. హెరిటేజ్ డైరీ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీకి ఎక్కువ రేటుకు టెండర్ కట్టబెట్టుకోవడం కోసమే గతంలో డిస్క్వాలిఫై అయిన కంపెనీలను తెరపైకి తెచ్చి ఈ కల్తీ డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ కాదు, అసలు చంద్రబాబు ఎప్పుడైనా మాల వేసుకున్నారా? కనీసం ఒక్కసారైనా గుండు కొట్టించుకున్నారా అని ప్రశ్నిస్తూ తాటిపర్తి విమర్శల దాడిని పెంచారు. ఒకవైపు వరుసగా వస్తున్న సిట్ నివేదికలు నెయ్యిలో జంతువుల కొవ్వు వాడలేదని పరోక్షంగా తేల్చి చెబుతుండడం, మరోవైపు ఢిల్లీ నుంచి ఆశించిన సపోర్టు లభించకపోవడంతో అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ స్వరంలో మార్పు కనిపిస్తోంది. మొదట్లో లడ్డూ ప్రస్తావన వస్తేనే ఆగ్రహంతో ఊగిపోయిన కూటమి పెద్దలు ఇప్పుడు ఆ మాట ఎత్తడానికి కూడా తటాపటా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ మధ్య కూటమి నేతలు నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించిన భయం తామేదో తప్పు చేశామనే భావనను భక్తులకు కలగజేసింది. వెంకన్న భక్తులు, తెలుగు ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మకపోవడంతో పాటు తిరుమల శ్రీనివాసుడిని రాజకీయాల్లోకి లాగినందుకు వెంకన్నే తగిన శాస్తి చేస్తున్నాడని వైసీపీ నేతలు గట్టిగానే ఎద్దేవా చేస్తున్నారు. గత 3 రోజులుగా ఎక్కడా లడ్డూ ప్రస్తావన లేకపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఇదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. భక్తుల విశ్వాసాలతో ఆడుకుంటే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతోందని, ఇకనైనా ఇలాంటి వివాదాలకు స్వస్తి పలికి పారదర్శకమైన విచారణకు సహకరించడం ఉత్తమమని మేధావులు సూచిస్తున్నారు. మొత్తానికి తిరుమల లడ్డూ చుట్టూ అల్లిన రాజకీయ వ్యూహం ఇప్పుడు బెడిసికొట్టినట్టు కనిపిస్తోంది. ఢిల్లీ పెద్దల హెచ్చరికలు ఒకవైపు, హెరిటేజ్ లింకులు మరోవైపు చంద్రబాబును ఆత్మరక్షణలో పడేశాయి. మరి ఇప్పటికైనా ఈ వివాదం ఇక్కడితో ఆగుతుందా, లేక కూటమి నేతలు మళ్లీ ఏదో ఒక కొత్త రచ్చను తెరపైకి తెస్తారా అనేది వేచి చూడాలి. ఈ స్పెషల్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నిరంతరం పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.